హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెజ్జీ వంటలు. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినటువంటి తెలంగాణ స్టైల్ పప్పు బియ్యం. పప్పు బియ్యం అంటే ఏదో ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారేమో, లేదండి, చాలా చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే చాలా రుచిగా కూడా ఉంటుందండి. ఇంకెందుకు లేట్, లెట్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్స్ బియ్యం తీసుకొని దీంట్లో 1 కప్ కందిపప్పు కూడా వేసుకోవాలండి. 2 కప్స్ తీసుకుంటే 1 కప్ కందిపప్పు కంపల్సరీ. అలాగే కొద్దిగా పెసరపప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి బాగా కడిగి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అది కాస్త వేడెక్కాక కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి వాటితో పాటు చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలపాలండి. ఈ ఆవాలు, జీలకర్ర అవన్నీ బాగా వేగాలి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి 5 పచ్చిమిర్చి సన్నని తరుగు కూడా వేసుకొని కొంచెం చిటపటలాడలివ్వాలి. దీంట్లో మనం ప్రత్యేకంగా కారపొడి అంటూ వేయం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మనకి సాంబార్ ఆనియన్స్ దొరుకుతాయి. అవి తీసుకున్నారంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకవేళ మీకు చిక్కని పక్షంలో మామూలు ఆనియన్స్ కూడా 1/4 వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఆనియన్స్ అనేవి మాడిపోకుండా ఇలాగ కొంచెం ఎక్కువ కలుపుతూ ఉండాలి. ఇవి కాస్త మగ్గేంత వరకు కలపాలి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి 2 టమాటోస్ కూడా వేసుకోవాలి. ఈ టమాటోసు, ఆనియన్స్, పచ్చిమిర్చి అనేవి చాలా బాగా ఈ వాటర్ అనేది వేయకుండానే మగ్గాలి, ఆయిల్లోనే మగ్గాలి. అప్పుడే బాగుంటుంది. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత వేసి బాగా ఉడకనివ్వండి. చూడండి, 2 మినిట్స్ తర్వాత తీస్తే ఎలా దగ్గరికి అయ్యాయో అన్నీ బాగా. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి బియ్యం కూడా వేసుకొని మనం 2 కప్ బియ్యం తీసుకున్నాం కాబట్టి 4 కప్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం పెసరపప్పు కూడా వేసాం కాబట్టి కొంచెం ముద్దగా అవుతుంది. వాటర్ అనేది తక్కువ తీసుకుంటే బాగుంటుందండి. ఇవి ఒక 10 నిమిషాలు అలాగే మూత వేసి మగ్గనివ్వాలండి. ఇది ఉడికేలోగా మన ఛానల్ ఓపెన్ చేసి ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చూడండి, మీరు చేసేలోగా ఎంత బాగా అయిపోయిందో, పెద్ద ప్రాసెస్ లేదు. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలాగ అంతా దగ్గరికి అయ్యాక గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్ అయినటువంటి తెలంగాణ స్టైల్ పప్పు బియ్యం రెడీ. మీ సైడ్ ఏమంటారో దీన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.